మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. విన్ అయ్యడం జరిగింది. బెస్ట్ ఆఫ్ 3 మాదే, క్లీన్ స్వీప్. అందరూ రండి, ఆడతాం, ఎంజాయ్ చేద్దాం, బిర్యానీ తిందాం. ఇప్పుడైతే కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. మన ఆఫీస్ వాళ్ళు January 1st ఒక మ్యాచ్ సెట్ చేశారు. మనకేమో నైట్ లేట్ అయిపోయి మార్నింగ్ లేచేటప్పటికి ఆల్రెడీ 9 అయింది. చలి మాత్రం బేభత్సంగా ఉంది భయ్య. ఇంకో పక్కన మనకు ఫోన్ మీద ఫోన్లు చేసేస్తున్నారు. ఈ గూగుల్ మ్యాప్స్ ఏమో ఒక రూట్ చూపించిపోయి ఇంకొక రూట్ చూపిస్తుంది. ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్స్ కూడా అమ్మో నమ్మకూడదు. అదిగో ఎంటర్ అయిపోయాం గ్రౌండ్ లోకి. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటకు వెళ్ళటం ఉండదు. ఇప్పుడు మనం అంతే. సురేష్ ఎక్కడ, మధు ఎక్కడ, ఏడి ఎర్రా మీరు? 9 గంటల టైం సెన్స్ లేదు, ఏం లేదు. సత్వంశి ఇష్టం. ఎవరు మీరా? మీరు ఒకసారి కౌంట్ చేయండి. బౌలింగ్ ప్రైజ్ చేద్దాం. వెరీ సార్ చిల్డ్రన్. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. పెద్ద ప్లానింగే. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. బ్యాటింగ్ మాదే, మీ బౌలింగ్. మీ పత్రం మీరు తెచ్చుకుంటారు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫస్ట్ మా ప్లేయర్స్ రాండి ఒకసారి. మన బౌలింగ్. హాయ్. మంచిగా గుడ్ బ్యాటింగ్. చోటు, అరే చోటు. చూస్తాను కోడితే నీ తెప్పకనికి నీ వాటర్ పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపావులే. ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసేటప్పటికి ప్రొడక్షన్ వాళ్ళు 45 కొట్టారు, QC వాళ్ళు 46 కొడితే విన్ అయిపోతారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటో. Three runs. స్కోర్ జగన్ కౌంట్ చేస్తాడు. 6. సురేష్ అప్డేటెడ్ బ్రో. హాయ్. నైట్ QC వాళ్ళు ఒక్క వికెట్ పడకుండా 46 రన్స్ చేస్ చేసేసారు విత్ ఇన్ 7 hours లో. వీళ్ళే ఆ పోరాట యోధులు. హ్యాట్స్ ఆఫ్. ఒకసారి చెప్పాను ఏమైంది? వద్దురా పోలవరా అన్న పోయి లోపు అల్లాన కూర్చుంది. ఏందిరా మీరు?
ఓకేనా మంచిగా ఉందా ఒక నిమిషం ఆలోచించి చెప్తా జస్ట్ మా టీం ఆగా ఒక నిమిషం టాస్ మనమే గెలిచినాం బ్యాటింగ్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే చెప్పరా మనమే కదా ముగ్గురు మాట్లాడుతున్నాం. బ్యాటింగ్ చారి ఏంటి సార్ అది? పక్కన ఆడుకోమ్మా ఇలా అంత అంత లాంగ్ లో వచ్చిండు వెల్ చారి వెల్ ప్లేడ్ రా. లెగ్ నమ్స్ లేవా? లెగ్ నమ్స్ ఉన్నాయా? అదే ఉన్నాయి లేవు. ఎక్సలెంట్ బ్యాటింగ్. భయం ఉంటుంది ఇప్పుడు వైర్లు ఎట్లా కంట్రోల్ చేశారు. దోబనా దోస్తాయి జిమ్ గేట్లా రన్నింగ్ చేయాలి. రెండవాసం వస్తుంది. బాల్ ఏడుకెళ్ళి బ్యాటింగ్ లవ్లీ బ్యాటింగ్ చారి. బ్యాట్ కొట్రా చెప్పాలా పెద్ది రామ్ చరణ్ పండుకోరా పో ఆడతావు. టీమ్ స్ట్రాంగ్ ఉంది. నువ్వు ముందు అందుకని టీంలో అంత ఫాలో అప్ ఇచ్చింది. రండి 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 రండి. బాలింగ్ సార్ బాలింగ్ మరి బ్రో లేపాలి బ్రో నీ బాడీ నువ్వు లే. బ్యాటింగ్ బ్యాటింగ్ ఎన్ని బాల్ వేస్తుంది? 12 బాల్. ఆడు శ్యామ్ ఆడు. సురేష్ బ్యాటింగ్ శ్యామ్ బ్యాటింగ్ 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 శ్యామ్ బ్యాటింగ్ షాట్ శ్యామ్ రెడీ. మా బి టీం చాలు ఏ టీం ఎందుకు మీరు ఫస్ట్ ఆపుర్రా బ్యాటింగ్ సురేష్ బ్యాటింగ్ బ్రో పిచ్చలు 20 కొడతారు మళ్ళీ టార్గెట్ ఆట. ఎవరు బ్యాటింగ్ శ్యామ్ రాంగోడి పడేస్తాడు. బ్రో 60 జై. బ్యాటింగ్ షాట్ ఎక్సలెంట్ బ్యాటింగ్ సెకండ్ మ్యాచ్ లో క్యూసీ వాళ్ళు టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ ఎంచుకుని 60 రన్స్ కొట్టారు 10 overs లో. సో ప్రొడక్షన్ వాళ్ళు విన్ అవ్వాలంటే 61 runs చేసి చేయాలి. సో చూద్దాం ప్రొడక్షన్ వాళ్ళు కొడతారో లేదో.
సెకండ్ మ్యాచ్ కూడా 60 రన్స్ చేసి చేయలేకపోయారు ప్రొడక్షన్ వాళ్ళు. క్యూసీ వాళ్ళు విన్ అయిపోయారు. కాదు ఛానల్ పేరేం పేరు పొద్దు నుంచి తీస్తానే ఎవరు కానీ మీరు మ్యాచ్లు గెలిచారు. మీ స్కోర్ రాలని టచ్ చేసి చాలు మహేష్, టచ్ చేసి ఉరకడమే. ఎస్ ఏం చేసిండు కాలు తాపింటరా బాసు దేకే బ్యాటింగ్ నో 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 అరే వదిలే ఉరుకు ఉరుకు మహేష్ ఉరుకు ఉరుకు ఏం కాదు అని పోతున్నారా. ఒక్క ఓవర్ వేసి వాటర్ రా మళ్ళా కొంచెం ముందర జారి చేయాలన్నయ్య మర్చిపోయా చేయాలన్నయ్య ఆడ కనెక్ట్ కాలేదయ్యా. వస్తున్నాయి కదన్నా, లేపుతున్నాయి పైకి కొడితే. పరగలు రాలి సార్ ఎన్ని చేయక నువ్వు ఏం మంచిగా ఏ 6 బాల్ అయిపోలేదు ఆయన చేపించేటట్టు ఎవరు మీరు చూస్తే ఎన్ని ఓవర్లు ఫస్ట్ ఓవర్లోనే 4 ఓవర్లు అయిపోయినాయి ఎట్టుకుంటా 4 6 కాదు ఇంకొకరి రుద్రా పోలవరా అన్న పోయి లోపు అల్లాన కూర్చుంది. ఏందిరా మీరు ఒక్క మ్యాచ్ శ్యామ్ రెడ్డి ఉన్నావు ఉన్నావు బ్యాటింగ్ కథ శ్యామ్ రెడ్డి సురేష్ ఇంకేం పోయింది అయితే టార్గెట్ మనకు నిలబడే రాదు కాడా అన్న దాయితో కురికొచ్చు ఎందుకు అన్నా అయ్యో జాని బ్రో ఫ్రెండ్లీ మ్యాచ్ వచ్చింది. లేదు ఆయన ఆడ పట్టాలా ఏ 4 అయ్యా ఏ ఆయన కర్రలు దాడిపోయినా జానన్న చదువుతున్నాలే బాగా ఆడుతున్నా 6 ఆడుంటే 200 పోతే తీసురా రే మంచిని. నాకు అట్టుపండి లేదండి మీరు కేక్ పెట్టలేను నాకు. ఎవరైనా మీరు ఆడుకోరు ఇంటికి పోతాం. అటుపండు బలాలు బాగుంది అటుపండు బలం అంతా బౌలింగ్ అన్న హాఫ్ సెంచరీ అన్న జానన్న నీది. వచ్చిన సైడ్ ఉండట్లేరా లేదు సైడ్ కొడతారా జానన్న ఒక్కందే జాని బ్రో లేవద్దు లేవద్దు వాళ్ళు బ్యాటింగ్ చేయాలా వద్దా కూర్చోరు
సంజయ్ స్వామి మీతో వచ్చింది టార్చర్ నాకు. మీ ఇంటికి వెళ్ళిపోవాలిరా ప్రశాంతంగా. బోర్రా అటు బోర్రా నాయనా. అదే అదే బ్యాటింగ్ పెరిగింది, బ్యాక్ స్ట్రోక్ పెరిగింది. అందరూ అదే బ్యాటింగ్. క్యూసీ వరల్డ్ థర్డ్ మ్యాచ్ లో 121 రన్స్ చేసేసారు. టాప్ స్కోర్ అంతే ఇది. థ్యాంక్ యూ బ్రో. విజయం సాధించారు. ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. బట్ ఓకే, ఇంకోసారి ఆడితే కానీ మనం చెప్పలేం, సెట్ అవ్వలేము. ఇప్పుడైతే కొంచెం ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇంకో 2 సార్లు ఆడితే కానీ మనం సెట్ అవ్వలేం అంతే. ఫస్ట్ లాస్ట్ మ్యాచ్లో అది కొంచెం టార్గెట్ రీచ్ అయినప్పుడు కొంచెం టెన్స్గా ఫీల్ అయినా. కాకపోతే మా బౌలర్లు మీరు టెన్షన్ పడకండి, వాళ్ళని మోటివేట్ చేసుకొని స్కోర్ అనేది కంట్రోల్ చేసినాము. ఓవర్ టు ఓవర్ 6 రన్సే ఇచ్చినాం, రన్ రేట్ మెయింటైన్ చేస్తే ఇప్పుడు ఇలా ట్రోఫీ మనది అయింది. క్లీన్ స్వీప్ చేసినాం. ఎన్ని మ్యాచ్లు గెలిచారు సార్? మొత్తం ఓవరాల్గా సిరీస్ వచ్చేసి 3 మ్యాచెస్. ఇందులో మేము కంప్లీట్ 3 మ్యాచెస్ విన్ అయ్యడం జరిగింది. బెస్ట్ ఆఫ్ 3 మాదే, క్లీన్ స్వీప్. మీ ఎక్స్పీరియన్స్ మా దరిద్రంగా ఉన్నది. పోయి పోయి క్యూజల్ ఆడిన చూడు మా తలగా. हमेशा ऐसा खेलना चाहिए. छुट्टी में सब लोग आने का, ऐसा छुट्टी में नेक्स्ट 26 को देखेंगे हम लोग. छुट्टी रहेगा तो सब लोग हम खेलेंगे एक साथ. సో ఫైనల్లీ క్యూసీ వాళ్ళు మ్యాచ్ గెలిచారు, ప్రొడక్షన్ వాళ్ళు మనుషులు గెలిచారు. నెక్స్ట్ జనవరి 26 కూడా మనసులో గెలువురి. అందరూ రండి, ఆడతాం, ఎంజాయ్ చేద్దాం, బిర్యానీ తిందాం. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జానీ బ్రో. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సార్కి, మిలింద్ సార్కి, ఇద్దరు అటు ఇటు. హరీష్ అన్నకే మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇద్దరికి. ఈసారి కొంచెం ఫీల్డింగ్ కొంచెం లూజ్ ఉంది, అందుకే మేము ఓడిపోయినాం. నెక్స్ట్ టైం టఫ్ ఇస్తాం. క్యూసీ వాళ్ళ మీద పక్క గెలవాల్సిందే, రివెంజ్ తీర్చుకుంటాం. మా యాకూబ్ అన్నకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇద్దామని చాలా ప్రయత్నం చేసి చాలా గట్టిగానే ఇచ్చాము. సో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎంజాయ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్. కంపెనీ హాలిడేకి అందరు ఇలా క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాను. ప్రొడక్షన్ క్యూసీ వాళ్ళు అందరం మంచిగా